ఇది నీ రెజ్యూమా లేకపోతే అమీర్పేటలో దొరికే బ్రోచరా? నా రెజ్యూమే సార్. నీదే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు వచ్చేసరికి ATS రెజ్యూమేని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నాను. ప్రిపరేషన్ గైడ్ టు ప్రొఫెషనల్ రెజ్యూమే. ప్రొఫెషనల్ రెజ్యూమే ఎలా క్రియేట్ చేయాలో నేను 10 మినిట్స్లో చెప్పబోతున్నాను అనమాట. ఇది చాలా ముఖ్యం ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా వినండి. నేను కావాలంటే లాస్ట్లో ఈ పీడిఎఫ్ని నేను కామెంట్ బిలోలో మీకు మెన్షన్ చేస్తాను. నెంబర్ 1 వచ్చేసరికి మనకి స్ట్రాంగ్ రెజ్యూమే ఎందుకు కావాలి? మనకి రిక్రూటర్స్కి ఇంప్రెషన్ తీసుకురావడానికి. HR వచ్చేసరికి మన రెజ్యూమేని 3 to 4 సెకండ్స్ మాత్రమే చూస్తారు. దాన్ని మన మేజర్ హిల్స్ హైలైట్ చేయడానికి రెజ్యూమే అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 వచ్చేసరికి మన కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి చాలా యాక్యురేట్గా ప్రొవైడ్ చేయాలి. మన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కానీ, వర్కింగ్ ఎక్స్పీరియన్స్, లైక్ స్కిల్స్ అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, మన హాబీస్, మన రెజ్యూమే వచ్చేసరికి కరెక్ట్గా ఉండాలి. వేరే వాళ్ళని కాపీ చేసి పేస్ట్ చేయడం ఇలా అసలు చేయొద్దు. మనం ఎలా ఉన్నామో, లైక్ సంథింగ్ యూ లైక్ ప్లేయింగ్ క్రికెట్, మనకి ప్లేయింగ్ క్రికెట్ అనేది చాలా ఇష్టమైతే మన రెజ్యూమేని మనం పెట్టాలి. పక్కనోడు ఏది పెట్టాడో అలా పెట్టారనుకోండి, ఒకవేళ ఇంటర్వ్యూలో రెజ్యూమే HR చూసి నీకు ప్లేయింగ్ క్రికెట్ అంటే ఇష్టం, నువ్వు క్రికెట్ ఆడుతావు కదా, అయితే నువ్వు క్రికెట్ గురించి చెప్పమంటారు. అప్పుడు మనం దొరికిపోతాం అనమాట. అప్పుడు మనం ఏం చేయాలి? మన ఓన్ సెల్ఫ్ మనం అబ్జర్వ్ చేసుకొని నీకు ఇంట్రెస్ట్ ఏముంది అది మాత్రమే పెట్టాలి. లేదంటే నేను ఫాలో అయ్యే ఒక ట్రిక్ చెప్తాను చూడండి. ఇక్కడ ఏంటంటే రెజ్యూమేని మీరు చూడండి. ఫస్ట్ రెజ్యూమేలో ఏమేమి హాబీస్ పెట్టారు, ఏమేమి స్కిల్స్ పెట్టారో అవి ముందుగానే ప్రిపేర్ అయ్యి మీరు వెళ్ళాలన్నమాట. అప్పుడు వెళ్తే మన రెజ్యూమేని చూసి మన HR వచ్చేసరికి అడుగుతాడు. అంటే లైక్ నాకు వచ్చేసరికి రన్నింగ్ అనేది నా హ్యాబిట్. రన్నింగ్ అని చూసి నేను ఒక ఇంటర్వ్యూలో రన్నింగ్ గురించి చెప్పమని చెప్పారనమాట. లైక్ 1 minute జామ్ సెషన్ లాగా. అలా అడిగినప్పుడు నేను చాలా కాన్ఫిడెంట్గా ఎందుకంటే నేను కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలిగాను? నేను ముందుగానే ప్రిపేర్ అయ్యి అక్కడికి వెళ్ళాను అనమాట. దానివల్ల నేను కాన్ఫిడెంట్గా చెప్పగలిగాను. నేను సెకండ్ రౌండ్ని క్లియర్ చేయగలిగాను. థర్డ్ రౌండ్ క్లియర్ చేయలేదు, అది తర్వాత చెప్తాను. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మీ ఈమెయిల్ కానీ, ఫోన్ నెంబర్ కానీ, మీ లొకేషన్ డీటెయిల్స్ యాక్యురేట్గా ప్రొవైడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫుల్ నేమ్ అనమాట. ఫుల్ నేమ్, ఇవన్నీ లింక్డ్ఇన్ ప్రొఫైల్, ఇవన్నీ లింక్లో ప్రొవైడ్ చేయాలి. బోనస్ టిప్ వచ్చేసరికి నేను నా రెజ్యూమే టెంప్లెట్స్తో పాటు పాపులర్ రెజ్యూమేస్ అవన్నీ నేను కామెంట్ బిలోలో మెన్షన్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye.